ఈ జో చూస్తే కేసు అసలు పాపం ఆగా అన్న కేసీఆర్ సార్ కనబడుతుండా మీకు? కనబడుతుండా? ఏమైంది కేసీఆర్ సార్ అన్న? నాకు గురువు అన్న కేసీఆర్ సార్, నాకు గురువు అన్న. కేసీఆర్ సార్ దగ్గర భాష నేర్చుకున్నానా? నా గురువు బాగుండాలని కోరుకోనా లేదా? అందుకే మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ గడ్డ వేగంగా చెప్తున్నా, సార్ కేసీఆర్ సార్ కు రక్షణ కల్పించండి. కేసీఆర్ సార్ మాకు చూపట్టండి. కేసీఆర్ సార్కి ఏమైంది? కేసీఆర్ సార్ నిండు నూరేలు ఆరోగ్యంతో బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి మాకు కావాలి. మా ముఖ్యమంత్రి కొడుకు ఏం చేస్తుండో ఇప్పటికి భయంగా ఉందన్న నాకు. కేసీఆర్ సార్ ఉండాలన్న. మనం ఎప్పుడు కూడా ఏ మనిషి నాశాన్ని కోరుకోమన్నా మేము. సర్వే జన సుఖినో భవంతు, ప్రతి ఒక్కరూ సుఖ శాంతులతో జీవించాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం. ఆ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తల పార్టీ నా భారతీయ జనతా పార్టీ అన్న. వచ్చేది మన రాజ్యం అన్న, మోడీ రాజ్యం. వచ్చేది అమిత్ షా రాజ్యం. వచ్చేది రామరాజ్యం. రామరాజ్యాన్ని ఎవడు ఆపలేడు. మోడీ రాజ్యానికి ఎవడు అడ్డు రాలేడు. వస్తే వాడి మసై పట్ట అందుకొరికే భారతీయ జనతా పార్టీ కలకత్తా ధీటుకు తట్టుకోలేని విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఎందుకు ఓటాలన్నా బీఆర్ఎస్ పార్టీకి? దేనికోసం ఓటాలన్నా? అరే గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చినట్టయితే, 12% రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే వేయండి ఆ పార్టీకి ఓటు. అరే 1వ తారీఖు జీతాలు ఇచ్చి, ప్రమోషన్లు ఇచ్చి, మీకు ట్రాన్స్ఫర్లు చేస్తే ఇవ్వండి ఆ పార్టీకే ఓటు.